హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఒక కొత్త అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మీరు ఈ యొక్క ఎస్బీఐ నెంబర్ చూసే ఉంటారు. అయితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ముఖ్యంగా బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించిన వీడియో అనమాట. సో మనము కొత్తగా కొంచెం అప్గ్రేడ్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎస్బీఐ నెంబర్ 6/2026 జూన్ 22 తేదీనే రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ కేవైసీ ఆపరేషన్స్ అండ్ పిఓఎస్బి ఇంటర్ ఆపరబిలిటీ ఇన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ కేవైసీ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి. అదేవిధంగా పిఓఎస్బి ఇంటర్ ఆపరబిలిటీ అంటే దీని గురించి మొత్తం నేను ఎలాంటి కండిషన్ తీసుకొచ్చారు, ఎలాంటి కొత్త అప్డేట్ తీసుకొచ్చారు, ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు అనేది మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే క్లియర్గా తెలుసుకుందాము. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్గా చూసినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేస్తే ఉండండి. సో ఇలాంటి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఆశం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా ఈ యొక్క ఈకేవైసీ సంబంధించిన ముఖ్యంగా ఎజెండా ఏంటి? సో బ్యాక్గ్రౌండ్ అండ్ కంటెస్ట్. వాట్ ఈస్ ద ఈకేవైసీ న్యూ ఫంక్షనాలిటీస్ ఇన్ డ్రీమ్ యాప్ ఫేజ్ 1 అనమాట ఇది. సో బీఓ ఇంటర్ ఆపరబిలిటీ, మొబైల్ నెంబర్ లింకింగ్ మ్యాండేటరీ, SIF conversion into eKYC SIF, deposits and withdrawals procedure, Aadhaar masking rules, reporting and auditing, మన కీ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. సో ఈ యొక్క 10 పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మీకు ఎక్కువ లెంత్ లేకుండా ఫాస్ట్గానే లాగిచ్చేస్తాను. కాకపోతే మీరు ఈ యొక్క బేసిక్స్ అయితే కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 10 పాయింట్స్ మీదే రేపు మీరు వర్క్ చేయాలి. రేపంటే ఈ రోజు నుంచే చేయాలి. ఆల్రెడీ మీ యొక్క ఫోన్ అనేది అప్డేట్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ కేవైసీ అనే ఆప్షన్ కూడా వచ్చి ఉంటుంది. మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంటెస్ట్ అంటే ఇక్కడ చూడండి, జూన్ 25లోని సబ్ ఆఫీస్కి సంబంధించిన ఈ కేవైసీ అయితే పిఓఎస్బి అకౌంట్కి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. సో జూన్ 2026 అంటే ఇప్పుడు ఇది బ్రాంచ్ ఆఫీస్కి ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే జూను 2025లో సబ్ ఆఫీస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు జూన్ 22, 2026న బ్రాంచ్ ఆఫీస్కి ఈ కేవైసీ ట్రాన్సాక్షన్ సంబంధించింది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 2026 అంటే సెప్టెంబర్ 1 నుంచి నో ట్రాన్సాక్షన్ త్రూ డ్రీమ్ యాప్ షల్ బి అలౌడ్ ఇన్ ద అకౌంట్స్ నాట్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్. ఏవైతే మొబైల్ నెంబర్ అకౌంట్స్కి మీ యొక్క బీఓలో ఉన్న అకౌంట్స్ అన్నిటికీ మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారనమాట. ఒకవేళ మొబైల్ నెంబర్ అప్డేట్ కాకపోతే సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆ అకౌంట్స్కి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేము, బీఓలో చేయలేమన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఈకేవైసీ? సో నార్మల్గా మనం కేవైసీ కోసం అంటే సిఫ్ కోసం మనం డైరెక్ట్గా ఎస్ఓ పంపించి సిఫ్ అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. సో ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటే ఈ యొక్క ఈకేవైసీ అనేది మన యొక్క తంబుతో వెరిఫై చేస్తారనమాట. దీనికి పేపర్తో అవసరం లేదు. ఇంతకుముందు మనము ప్రతిదీ పేపర్తోనే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు పేపర్తో అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్కి అయితే లింక్ చేసుకుంటారనమాట. ఈ ఆధార్ బేస్ కూడా మనము ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్గా యూఐడిఐ నుంచి వెరిఫై అయ్యి వస్తుందన్నమాట. ఇది మనకి ఈ కేవైసీ. నెక్స్ట్ ఫేజ్ 1. ఇప్పుడు మనకి జూన్ 22, 2020 నుంచి ఫేజ్ 1 అనేది రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఫేజ్ 2 ఉండొచ్చు, ఫేజ్ 3 ఉండొచ్చు. ఎలాంటి అప్డేట్ తీసుకురావచ్చు, ఎలాంటి కొత్త అప్డేట్ తీసుకొచ్చో మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడు ఫేజ్ 1లో మనకేమి ఇచ్చారు? కేవైసీ సిఫ్ కన్వర్షన్ అంటే కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ నాన్ ఈకేవైసీ కస్టమర్స్ టు ఈకేవైసీ సిఫ్ వయా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఇన్ డ్రీమ్ యాప్. అంటే డ్రీమ్ యాప్లో మీకు కేవైసీ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఆల్రెడీ మీకు ఎస్బీఐ అకౌంట్, ఆర్డీ అకౌంట్, ఎస్ఎస్సి అకౌంట్ ఉంటాయో అంటే వాటికి సిఫ్ ఉంటుంది. అంటే దాన్ని ఎగ్జిస్టింగ్ సిఫ్ అంటారు. ఆ యొక్క సిఫ్ని ఈకేవైసీ సిఫ్గా అంటే ఎలక్ట్రానిక్ సిఫ్గా మార్చాలంటే దేని ద్వారా? ఆధార్ ద్వారా మార్చాలన్నమాట. అది దాని అర్థం. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్స్ ఉంది కదా, అప్ టు 50,000 దాకా ఇచ్చారు. అప్ టు 50,000 దాకా ఇచ్చారనమాట. సో అంటే మనం ఎస్బీఐ అకౌంట్ కావచ్చు, ఆర్డీ అకౌంట్ కావచ్చు, ఎస్ఎస్సి అకౌంట్ కావచ్చు, మనం పే స్లిప్ లేకుండానే 50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో డిపాజిట్ అంటే డిపాజిట్ ఫామ్స్ తీసుకోకుండానే ఆధార్ బేస్ మీద తీసుకోవచ్చు. ఇది మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాల్ అప్ టు 20,000 వరకు అంటే 20,000 వరకు విత్డ్రాల్ ఫామ్ లేకుండానే మన యొక్క తంబుతో 20,000 దాకా తీసుకోవచ్చు అనమాట. సో అంటే
మనకు ఓచర్స్ అవసరం లేదు ఇప్పుడు. అంటే దీనివల్ల మీకు చాలా వరకు డిపాజిట్ ఓచర్స్ రాయాల్సిన అవసరం లేదు, విత్‌డ్రాయల్ ఫార్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎవరు ఆపరేట్ చేయాలి? ఓన్లీ సింగిల్ టైప్ అకౌంట్స్. సింగిల్ టైప్ అకౌంట్ అంటే ఫీచర్ అవైలబుల్ సింగిల్ అకౌంట్ టైప్ ఓన్లీ. మైనర్ జాయింట్ అకౌంట్స్ ఆర్ నాట్ కవర్ అండర్ దిస్ ఫెసిలిటీ. అంటే సింగిల్ టైప్ అకౌంట్ అంటే ఆర్‌డి అనేది ఒక పేరు మీద ఉండాలి. ఎస్ఎస్ఏ అనేది అది మైనర్‌కి సంబంధించింది కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎస్‌బీఐ అకౌంట్ ఒకరి పేరు మీద ఉండాలన్నమాట. అంటే మైనర్ పేరు మీద ఓపెన్ చేస్తే చేయకూడదు. అది ఎస్‌బీఐ అకౌంట్‌కి జాయింట్ బి చేస్తారు కదా, ఆ అకౌంట్‌లో కూడా చేయడానికి అవకాశం లేదనమాట. సింగిల్ అకౌంట్ మాత్రమే ఈ ఆధార్ బేస్డ్ మీద చేసుకోవాలి. నెక్స్ట్ బీఓ ఇంటర్ ఆపరబిలిటీ అంటే మనకు ఇంతకుముందు ఈ యొక్క ఇది మనకి ఇంట్రొడ్యూస్ చేయకముందు అంటే ఈ కేవైసీ కన్నా ముందు మనం ఏం చేస్తున్నాం, బీఓస్ కుడ్ ఓన్లీ పర్ఫార్మ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ అకౌంట్ స్టాండింగ్ ఎట్ దేర్ ఓన్ బీఓ. అంటే ఏ బీఓకి సంబంధించిన అకౌంట్స్ ఆ బీఓలోనే మనం ట్రాన్సాక్షన్ చేయాలి, పక్క బీఓ చేయడానికి లేదు. దానికి ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, ఈ యొక్క ఈ కేవైసీ ద్వారా ఏమి ఇచ్చారు, బీఓస్ కెన్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ ఫర్ అకౌంట్స్ ఇన్ ఎనీ పోస్ట్ ఆఫీస్ వయా ఆధార్ అథెంటికేషన్. అంటే మనము పక్క బీఓ కావచ్చు, పక్క ఎస్ఓ కావచ్చు, లేదా ఆల్ ఇండియా ఎక్కడ ఎవరిదైనా సరే అకౌంట్ ఆధార్ అథెంటికేషన్ కానీ ఉంటే మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, దాని అర్థం అనమాట. అంటే అక్కడ కూడా వాళ్ళు ఈ కేవైసీ చేసుకొని ఉండాలి. మన దగ్గర ఈ కేవైసీ ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. అంటే ఈ కేవైసీ ఎక్కడైనా సరే ఈ కేవైసీ ఉంటే ఎక్కడైనా ట్రాన్సాక్షన్ అనేది ఆధార్ మీద చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వచ్చి డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్స్ హ్యాడ్ గో టు దేర్ ఓమ్ బీఓ. ఇంతకుముందు అయితే వాళ్ళ యొక్క బీఓకి మాత్రం వెళ్ళి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి, నాన్ ఆధార్ ట్రాన్సాక్షన్ స్టిల్ రిస్ట్రిక్టెడ్ టు సేమ్ బీఓ. అంటే నాన్ ఆధార్ ట్రాన్సాక్షన్ స్టిల్ రిస్ట్రిక్టెడ్ టు ది సేమ్ బీఓ. అంటే ఇప్పుడు ఒకవేళ ఆధార్ ట్రాన్సాక్షన్ కాకపోతే అదే బీఓలో చేయాలి. ఒకవేళ ఆధార్ అథెంటికేషన్ ఈ కేవైసీ కానీ చేసుకుంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ లింకింగ్ మ్యాండేటరీ. మొబైల్ నెంబర్ అది చాలా చాలా మ్యాండేటరీ అండి. మనకి మొబైల్ నెంబర్ మ్యాండేటరీ చేయడం 2017 అక్టోబర్ నుంచే కొత్త ఏదైతే ఎస్బీఐ అకౌంట్లు ఓపెన్ చేస్తామో వాటికైతే మ్యాండేటరీగా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకేం చేశారు, జనవరి 2022లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. అంతకుముందు లేదు, మ్యాండేటరీ అయితే లేదు. మనం అకౌంట్ ఓపెన్ డైరెక్ట్ చేసేవాళ్ళమే. జనవరి 2022 నుంచి మ్యాండేటరీగా తీసుకునే వాళ్ళమే. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఈ కేవైసీ అండ్ ఆధార్ అథెంటికేషన్ ట్రాన్సాక్షన్. అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మొబైల్ నెంబర్ ఉండాలి, ఈ కేవైసీ ట్రాన్సాక్ట్ చేయాలన్నా మొబైల్ నెంబర్ ఉండాలన్న. ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే సెప్టెంబర్ 1, 2026 నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి డ్రీమ్ యాప్ నుంచి లేదు. అంటే బీఓలో ఉన్న మొబైల్ నుంచి చేయడానికి అవకాశం లేదు. అంటే కంపల్సరీగా అప్డేట్ చేయించుకోవాలా, లింక్ చేయించుకోవాలి. ఇప్పుడు మనము సిఫ్ కన్వర్షన్ టు ఈ కేవైసీ సిఫ్. అంటే నార్మల్ ఎగ్జిస్టింగ్ ఉన్న సిఫ్ని ఈ కేవైసీకి ఎలా మార్చాలి. బీపీఎం ఏం చేయాలంటే ముందు సిఫ్ నెంబరు ఆధార్ నెంబర్ నోట్ చేసుకోవాలి. మీరు మీ యొక్క బీఓలో డ్రీమ్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ఓపెన్ చేసుకొని అందులో కోర్ బ్యాంకింగ్ సర్వీస్ ఉంటుంది. అక్కడ కింద లాస్ట్లో కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ సిఫ్ ఐడి అడుగుతుంది. ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో ఆర్డి, ఎస్ఎస్సి, ఎస్బి మాత్రమే. సిఫ్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కింద టిక్ మార్క్ ఒకటి ఉంటుంది మీకు, చెక్ బాక్స్ అని, దాన్ని టిక్ ఇచ్చి తర్వాత మీరు ఆ యొక్క కస్టమర్కి సంబంధించిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఆ కస్టమర్కి ఈ కేవైసీ ఎందుకు చేస్తున్నారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకుంటారనమాట. నెక్స్ట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. కస్టమర్ ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవాలన్నమాట. ఒకసారి ఓకే అయిన తర్వాత అది మీ యొక్క ఆధార్ అనేది యూఐడి నుంచి ఆటోమేటిక్గా డైరెక్ట్ ఫెచ్ అవుతుంది. ఆ ఫెచ్లో మీకు నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అన్ని ఆధార్కి కరెక్ట్గా మ్యాచ్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ మ్యాచ్ కాకపోతే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన దానికి మ్యాచ్ కాకపోతే ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని మళ్ళీ వచ్చి చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, సిఫ్ ఐడి రిమైన్ అన్చేంజ్డ్ ఆఫ్టర్ కన్వర్షన్. ఒకసారి కన్వర్షన్ అయిన తర్వాత అంటే సిఫ్ ఈకేవై చేసిన తర్వాత సిఫ్ ఐడిని చేంజ్ చేయడానికి లేదు. డీటెయిల్స్ ఫెచ్డ్ ఫ్రమ్ యూఐడిఐ కెనాట్ బి ఎడిటెడ్. అంటే ఆధార్ సంబంధించి ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవే ఉంటాయి అనమాట. ఈకేవైసీ అంటేనే అది ఆధార్ నుంచి డైరెక్ట్గా డేటాను తీసుకుంటుంది. మీరు మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదనమాట. మార్చాలంటే ఆధార్లోనే మార్చుకోవాలి. నెక్స్ట్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆధార్ అథెంటికేషన్. అంటే డిపాజిట్ అనేది ఎంతవరకు తీసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు డ్రీమ్ యాప్లో మనము 50,000 వరకు డిపాజిట్ తీసుకోవచ్చు వితౌట్ డిపాజిట్ ఓచర్ లేకుండానే 50,000 వరకు అయితే ఒక్క రోజు అనమాట. సో ఎస్బీఐ అకౌంట్, ఆర్డీ అకౌంట్, ఎస్ఎస్ అకౌంట్ మాత్రమే తీసుకోవాలి. సో ఇది కూడా మీకు కోర్ బ్యాంకింగ్ సర్వీస్లో క్యాష్ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, సెర్చ్ కొట్టంగానే అకౌంట్ వెరిఫైడ్ డీటెయిల్స్ వస్తాయి. వన్స్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆ పేరు, బ్యాలెన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఎంతైతే డిపాజిట్ చేస్తారో అంత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. అక్కడ మీకు 2 ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. ఒకటి ఈకేవైసీ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. నార్మల్ ట్రాన్సాక్షన్ అంటే పేపర్ బేస్డ్, అంటే ఓచర్ ఉంటుంది అనమాట. సో ఈకేవైసీ అయినప్పుడు ఈకేవైసీ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎవరికి వస్తుంది? ఓటీపీ బీపీఎంకి వస్తుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ క్లిక్ చేసుకోవాలి. దాని మీద వాళ్ళు తంబ్ ఇచ్చినగానే డైరెక్ట్గా ఆ డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది అనమాట. సో ట్రాన్సాక్షన్ ఐడి డిపాజిట్ వచ్చింది రాయనవసరం అవసరం లేదు. సపోజ్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి బయోమెట్రిక్ మీరు చేయలేదు, అప్పుడు ఏం చేయాలి? ఓచర్ తీసుకొని పక్కనున్న నాన్ ఈకేవైసీ మీద నార్మల్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొడితే మీకు రిసిప్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా డిపాజిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట, ప్రాసెసింగ్ విత్డ్రాల్ పిఎస్బి అకౌంట్స్. విత్డ్రాల్ మనం దేనికి ఇస్తాము? ఓన్లీ ఎస్బీ విత్డ్రాల్స్కి ఇస్తాము. కాబట్టి సో 20,000 వరకు అయితే పే స్లిప్ అవసరం లేదు. 20,000 పైన అయితే మీరు పే స్లిప్ రాసి ఎస్ఓకి హై విత్డ్రాల్ కోసం అప్రూవల్ కోసం పంపించాలి. అది మనకు తెలిసిన ప్రాసెసే. అయితే సేమ్ ప్రాసెస్ అన్నమాట. డ్రీమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్కి వెళ్ళాలి, క్యాష్ విత్డ్రాల్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అకౌంట్ నెంబర్, సెర్చ్, వెరిఫై అకౌంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఈకేవైసీ అయితే ఈకేవైసీ సెలెక్ట్ చేసుకుంటారు, లేదా నార్మల్ ట్రాన్సాక్షన్ అయితే నార్మల్ ట్రాన్సాక్షన్. ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ క్లిక్ చేయగానే మీరు ఈకేవైసీ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి కస్టమర్ యొక్క బయోమెట్రిక్ తమ్ము తీసుకోవాలి. వన్స్ ఓకే అయిన తర్వాత ఇనిషియల్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అయితే వస్తుంది. ఆ యొక్క రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తుంటాం కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 20,000 కన్నా ఎక్కువ ఇవ్వలేము. ఇక్కడ చూడండి, పాస్బుక్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ఆల్ పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్ హై వాల్యూ విత్డ్రాల్స్. అంటే మీరు పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అన్ని పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ రిపోర్టింగ్, ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్. సో డిటిఆర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇది బీపీ మనం ఏం చేస్తారు? మీరు డిటిఆర్ డ్రీమ్ యాప్లో డైలీగా ప్రతిరోజు డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి. అప్డేట్ టు ఐడెంటిఫై ఆధార్ అథెంటికేటర్ ఆర్ వర్సెస్ ఓచర్ బేస్డ్ ట్రాన్సాక్షన్. మీరు ఆధార్ అథెంటికేషన్ సంబంధించిన ఓచర్స్, అదేవిధంగా నార్మల్ తీసుకున్న ఓచర్స్కి మీరు సపరేట్గా మీరు అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఓచర్ బేస్ సంబంధించినవి మీ దగ్గర ఉంటాయి. ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. డైలీ అకౌంట్ జనరేట్ చేయకముందే మీరు ఫెచ్ చేసుకోవాలన్నమాట. సో బీపీఎం టాలీ ఓచర్స్ విత్ డీటెయిల్ బిఫోర్ సెండింగ్ అకౌంట్ ఆఫీస్. మీరు ఎస్ఓకి పంపించే ముందే మీరు డీటెయిల్ని చెక్ చేసుకోవాలన్నమాట, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ సంబంధించింది, ఇది ఎస్ఓలో చూసుకుంటారు. నెక్స్ట్ కీ డూస్ అండ్ డోంట్స్ ఫర్ ద బీపీఎం అండ్ స్టాంప్. సో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు. సో ఫస్ట్ డూస్ ఏం చేయాలి? సో ఆల్వేస్ డూస్ ఏంటంటే ఆల్వేస్ వెరిఫై సిఫ్ హ్యాస్ ఆధార్ అండ్ మొబైల్ లింక్డ్ బిఫోర్ ఈకేవైసీ. ఈకేవైసీ చేసే ముందు మీ యొక్క సిఫ్కి ఆధారు, మొబైల్ నెంబరు లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఈకేవైసీ కన్సెంట్ టు కస్టమర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. అంటే మీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ సంబంధించిన కస్టమర్లకి మీ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఈకేవైసీ అంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు చెప్పాలి. చెక్ ద ట్రాన్సాక్షన్ స్టేటస్ బిఫోర్ ఆర్ రీఇనిషియేటింగ్ అవాయిడ్ ద డూప్లికేట్స్. అంటే మీరు ట్రాన్సాక్షన్ డిపాజిట్ విత్డ్రాల్ కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇనిషియేటివ్ కొడతారు. అప్పుడు ఇనిషియేటివ్ ట్రాన్సాక్షన్ కొట్టేటప్పుడే మీరు అమౌంట్ ఎంత అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. వన్స్ ఇనిషియేట్ కొట్టిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేస్తుంది అనమాట. జనరేట్ డీటెయిల్ డైలీ అంటూ టాలీ ఆల్ ఓచర్స్. మీరు డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్టు ఖచ్చితంగా టాలీ చేసుకోవాలి. మాస్క్ ఆధార్ ఇన్ ఆల్ డాక్యుమెంట్స్ ఫస్ట్ 8 డిజిట్స్. సో ఫస్ట్ 8 డిజిట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఫస్ట్ 8 డిజిట్స్ అయితే ఉండాలి, మాస్క్ ఆధార్లో ఉండాలి అనమాట. లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం మనకి విజిబుల్గా ఉండాలి. రెఫర్ ఈకేవైసీ కస్టమర్స్ టు అకౌంట్ ఆఫీస్ ఫర్ అడ్రస్ పాన్ చేంజ్. సో మీరు ఈకేవైసీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు అకౌంట్ ఆఫీస్కి
వాళ్ళ ఆధార్ పాన్ తీసుకొని కరెక్షన్ చేయించుకోవాలన్నమాట. సో మనం చేయకూడదని పనులు ఏంటి? డోంట్ ఇనిషియేట్ ద ట్రాన్సాక్షన్ అగైన్ వితౌట్ చెకింగ్ స్టేటస్ నెట్వర్క్ ఎర్రర్. మనము స్టేటస్ చెక్ చేయకుండానే మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయకూడదు. కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది అనమాట. అందుకనే మీరు ఫెచ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ అయిందని చూసుకొనే మీరు మళ్ళీ రెండోసారి ట్రాన్సాక్షన్ చేయాలి. అవసరమైతే చేయకపోయినా పర్లే, మీరు నెక్స్ట్ డే బ్యాలెన్స్ చెక్ చేసుకొనైనా చేయండి. తొందరపడి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టడం వల్ల అవి నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ఎంట్రీస్ అయితే రావడం జరుగుతుంది. డోంట్ రైట్ అన్మాస్క్డ్ ఆధార్ ఆన్ ఎనీ ఫామ్ ఆర్ డాక్యుమెంట్. సో డోంట్ రైట్ అన్మాస్క్డ్ ఆధార్ ఆర్ ఎనీ ఫామ్ ఆర్ డాక్యుమెంట్ అంటే అన్మాస్క్డ్ ఆధార్ అనేది రాయొద్దు చెప్తుంది అనమాట. నెక్స్ట్ డోంట్ అలౌ ట్రాన్సాక్షన్ అబోవ్ 50,000 డిపాజిట్స్ 20,000 విత్డ్రాల్స్ బై ఈకేవైసీ. ఈకేవైసీ ద్వారా మాత్రమే విత్డ్రాయల్ 20,000 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, డిపాజిట్ అనేది 50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయకూడదు పర్ డేకి. డోంట్ ఎడిట్ యూఐడి ఫెచ్ డేటా డైరెక్ట్ కస్టమర్ టు అప్డేట్ ద ఆధార్. సో యూఐడిఐడి ఫెచ్ ఒక్కసారి ఫెచ్ అయిన దాన్ని మనం ఎడిట్ చేయకూడదు. మనం కస్టమర్కి ఇంటిమేట్ చేయాలి ఏమని, ఆధార్ అప్డేట్ చేసుకోమని. డోంట్ పర్ఫామ్ ఈకేవైసీ ఆర్ జాయింట్ మైనర్ అకౌంట్. సో ఈకేవైసీ ద్వారా అంటే మీ యొక్క తంబుతో జాయింట్ అకౌంట్ కానీ మైనర్ అకౌంట్ కానీ రన్ చేయకూడదు. డోంట్ ఫర్గెట్ టు అప్డేట్ ద పాస్బుక్ ఆఫ్టర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. సో మీరు పాస్బుక్ ట్రాన్సాక్ట్ చేసిన తర్వాత పాస్బుక్ ఎంట్రీ అనేది కంపల్సరీగా అప్డేట్ చేయాలి. అలా ఈకేవైసీ అయిపోయిందని అని చెప్పి పాస్బుక్లు రాయకుండా ఉండకూడదు. పాస్బుక్ అని జస్ట్ ఓచర్ మాత్రమే తీసుకోకూడదు. ఓన్లీ అది కూడా ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేస్తే. నార్మల్గా చేసినప్పుడు ఓచర్ అయితే కంపల్సరీగా ఉండాలి. మీకు ఇంకా కానీ అర్థం కాకపోతే మీకు ట్రైనింగ్ మోడ్యూల్ ఉంటుంది కదా డాక్ కర్మేగలో, అందులో జీడీసీపీకి సంబంధించిన ఇదే వీడియో మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఇక్కడ చూపించినట్టు మీకు క్లియర్గా వివరంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఈ యొక్క వీడియోని చూశారో ప్లీజ్ లైక్ చేయండి, మీ యొక్క తోటి బీపీఎంస్కి స్టాఫ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈకేవైసీ ట్రాన్సాక్షన్ లైవ్లో కానీ ఈకేవైసీ ఎలా చేయాలి, ట్రాన్సాక్షన్ ఎలా చేయాలని మీకు వీడియో రూపంలో కావాలంటే కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా మీకు ఈకేవైసీ చేయడం, డిపాజిట్ చేయడం, విత్డ్రాల్ చేయడం అన్నీ క్లియర్గా మీకు దీని తర్వాత నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీ దగ్గర రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.